ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలలో వైభవంగా సేనాధిపతి ఉత్సవం. గజవాహన సేవలో శ్రీ పద్మావతి దేవి తేజోభరిత దివ్యానుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. కపిలతీర్థంలో చండీ హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ. టీటీడీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం టీటీడీ విశేష క్రతువులు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయుడికి వేడుకగా అభిషేకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక పుష్పయాగ మహోత్సవానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణార్థం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆలయంలోని రంగనాయక మండపంలో బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మాడవీధులలో సేనాధిపతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారిని పడమర మాడవీధిలోని వసంత మండపంలో వేంచేపు చేసి వైఖానస ఆగమ పండితులు, ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని యాగశాలకు చేరుకుని మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర వైదిక క్రతువులను జరిపి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు శ్రీవారి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి ప్రియ గజవాహన సేవలో భక్తులను తేజోభరితంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవారికి బంగారు దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో అమ్మవారి గజవాహన సేవ ఎంతో వేడుకగా సాగింది. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఈ విశేష క్రతువులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కాలభైరవ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కాలభైరవ స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, కాలభైరవ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. త్రినేత్రాయ శంఖచక్ర గదాపానధారిణే లక్ష్యాం సప్రదాయ గరుడాసనారూఢాయ నీలవర్ణాయ ఇష్టప్రదాయినే క్రోధన భైరవాయ స్వాహా. ఓం నమో భగవతే క్రోధన భైరవాయ త్రినేత్రాయ శంఖచక్ర గదాపానధారిణే లక్ష్మ్యాం సహితాయ గరుడాసనారూఢాయ నీలవర్ణాయ ఇష్టప్రదాయినే క్రోధన భైరవాయ స్వాహా. ఓం నమో భగవతే క్రోధన భైరవాయ త్రినేత్రాయ శంఖచక్ర గదాపానధారిణే లక్ష్యాం సహితాయ గరుడాసనారూఢాయ నీలవర్ణాయ ఇష్టప్రదాయినే క్రోధన భైరవాయ స్వాహా. ఓం నమో భగవతే క్రోధన భైరవాయ త్రినేత్రాయ శంఖచక్ర గదాపానధారిణే లక్ష్మ్యాం సహితాయ ఇక కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం చండీ హోమానికి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షిదేవి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, జపం, హోమం, నివేదన, విశేష దీపారాధన, మహామంగళ హారతి సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఆచార్య ఋత్విగ్వరణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారికి గురువారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నిర్వహించే ఆగమ పండితులు, అర్చకులు, ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ హిమత్ గిరి ఇతర అధికారులు, ఆగమ పండితులు, అర్చకులకు వస్త్ర బహుమానాన్ని అందజేశారు. ఆపై గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా వీరిని ఆలయ మర్యాదలతో అర్చక నిలయానికి సాగనంపారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో బాలాలయ క్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వీరభద్ర స్వామివారి సన్నిధిలో అక్టోబర్ 28వ తేదీ నుండి 30 వరకు 3 రోజుల పాటు జరిగే బాలాలయ క్రతువులకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాకలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత మహాకలశాలను అర్చకులు తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం కుంభాలంకార పూర్వక భద్రకాళి సమేత వీరభద్రస్వామి, మహాగణపతి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, ఇతర పరివార దేవతామూర్తుల కళాకర్షణ కుంభాలకు పూజలు జరిపి హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తగ్రేసుడైన శ్రీ వేదాంత దేశిగారి తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశిగారి తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 9వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా జరగనుంది. 3 రోజుల పాటు జరిగే మెట్లోత్సవంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దాస సాహిత్య కళాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ విశేషాలను టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ఎస్వీబీసీకి వెల్లడించారు. ప్రస్తుతము ధర్మము కలియుగంలో ఒక్క పాదం పైన నిలబడింది అంటారు. ఆ ఒక్క పాదం ఏదో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానములే. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఇంకా ధర్మం మిగిలింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలోనే ధర్మము వివిధ భాషల్లో చాలా చక్కగా ప్రచారం అనేది సాగుతూ వస్తుంది. ధర్మానికి బహుముఖములతో కూడిన ఈ ధర్మంలో ఒకటి దాస సాహిత్య ప్రాజెక్టు. అనేక ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్టు ధర్మ ప్రచారం ద్వారా ముందుకు సాగుతూ వెళుతుంది. అందులో ఒకటి మెట్లోత్సవం అనేది. ఈ మెట్లోత్సవం అనేది చేసేది కూడా ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని నింపుట కొరకే. ఈ మెట్లోత్సవ కార్యక్రమం 3 రోజులు, చెప్పాలంటే ఒక ఓరియంటేషన్ కోర్స్. వాళ్ళ 3 రోజుల్లో చక్కటి ధర్మాన్ని నేర్పించి తిరిగి వారు వారి యొక్క గ్రామాల్లో వెళ్ళి అక్కడ మిగతా వాళ్లకు వారు బోధించాలనే ఒక ఉద్దేశ్యమే ఈ మెట్లోత్సవం యొక్క ఆచరణ ముఖ్యోద్దేశం. దీని కొరకే దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది
3 పర్యాయములు మెట్లోత్సవము చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరము అక్టోబర్ 30, 31 మరియు నవంబర్ 1 ఈ 3 రోజుల్లో మెట్లోత్సవ కార్యక్రమం అని చెప్పేసి కొండపైన ఆస్థాన మంటపంలో అన్ని సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తూ మెట్లు ఎక్కేది మాత్రం 31వ తారీఖు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 4:30 ఈ ప్రాంతంలో అశేష 3,000 మంది భక్తులందరితో చేరి ఆ మెట్ల పూజ చేసి ప్రముఖులు, అధికార ప్రముఖులు, పెద్దవారు ఎవరు వస్తారో వారి చేత్తో పూజను చేయించి అందరూ హరినామ సంకీర్తన చేస్తూ కొండ ఎక్కుతూ ముందు చెప్పిన ప్రకారంగా ఇక్కడుండే ప్రతి పుట్ట, ప్రతి చెట్టు, ప్రతి వృక్షము, ప్రతి తీగ అంతా కూడా భగవత్ స్వరూపము, ఋషుల స్వరూపము, దేవతల స్వరూపం అని చెప్పేసి వారికి బోధించి ఆ అనుసంధానంతో వారు ఎక్కి ఆ స్వామిని దర్శించుకొని వస్తారు. దీనికి మన పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు కార్యనిర్వహణాధికారులు, అదనపు కార్యనిర్వహణాధికారులు శ్రీ వెంకయ్య చౌదరి గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ వీరబ్రహ్మం గారు, వీరందరూ నిర్విరామంగా కృషి చేస్తూ ఈ మెట్లోత్సవాన్ని చాలా బాగా పైకి తీసుకురావాలని చెప్పేసి ప్రోత్సహిస్తూ వారు ఈ కార్యక్రమానికి చాలా తోడ్పడ్డారు. భక్తులందరికీ కూడా ఆహ్వానము, అందరూ వచ్చి ఈ మెట్లోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలా. హరే శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు అంజనీసుతుడికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత రాముబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పుష్పమాలలతో అలంకరణ చేసి ఆకు పూజలు నిర్వహించారు. నివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ కార్తీక దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి పుష్పయాగానికి పుష్పాలను తరలించారు. ఈ సందర్భంగా విశాఖ మహానగరం ఎంవిపి కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో ముందుగా ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం కలువలు, తామర, చామంతి తదితర పుష్పాలను ప్రత్యేక పద్ధతిలో ప్యాకింగ్ చేసి తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యుడు హిమాంశు ప్రసాద్ బృందం, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన శోభాయమానంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ 32వ సప్తాహ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ముఖ మండపంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని ముచ్చటైన వేదికపై వేంచేపు చేశారు. పుష్పాలకు పూజలు నిర్వహించిన తర్వాత హనుమాన్ దీక్షధారులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అంజనీసుతుడి లక్ష పుష్పార్చన వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో స్వయంభూగా వెలిసిన శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. కార్తీక మాస వేడుకలలో భాగంగా అర్చకులు తొలుత శంభులింగేశ్వరుడికి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత అన్నంతో స్వామివారికి అన్నాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అన్నాభిషేకంలో శంభులింగేశ్వరుని సేవించి ఓం నమ శివాయ స్మరణలతో పరవశులయ్యారు.
శివాయ ఓం నమః శివాయ. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డులోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక మాసోత్సవ శోభతో కనువిందు చేసింది. గర్భాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకంలో భక్తులు పాల్గొని ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. అర్చకులు నాగలింగేశ్వరునికి అభిషేకం అనంతరం శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనంతపురం జిల్లా నారాయణపురంలో కొలువైన శ్రీ జగదీశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై సర్వశోభితంగా అలంకరించిన శ్రీ జగదీశ్వర స్వామివారిని, అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జగదీశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. శివకేశవుల ఆరాధనకు ఎంతో అనువైన మాసం కార్తీక మాసం. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. ఇందులో భాగంగా ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. బిల్వార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే మధురలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించి పరవశులయ్యారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయ పునర్నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు, ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు పూర్తి చేసి స్వామీజీ స్వహస్తాల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి కోటిలింగార్చన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1116 కలశాల్లో 900 ధాతువుల్ని నిక్షిప్తం చేసి పూజలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కోటగుమ్మం వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరునికి పూజలు చేశారు. అలాగే భక్తులచే శివాభిషేకం జరిపారు. తర్వాత శివలింగాకారంలో అమర్చిన 1116 కలశాలకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతపురం నగరం హెచ్ఎల్సి కాలనీలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై పూజలు జరిపి అమ్మవారికి హారతులు అందజేశారు. భక్తులు చాముండేశ్వరి దేవి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం న్యూ సంతోష్ నగర్లోని గోదా మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు అంజనీ నందనుని అభిషేక సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో కార్తీక మాస ఆరాధనలను భక్తులు శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ముందుగా పరమశివునికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై అర్చకులు నమ్మక చమక మంత్రపూర్వకంగా స్వామివారికి అభిషేకోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో వేంచేసిన శ్రీ పార్వతీమాతకు ప్రత్యేక అలంకరణలతో కుంకుమార్చన, పుష్పార్చన జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను ముందుగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలు, విభూతితో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద